మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరున అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము నేను మీ మధ్య నడిచెదను అని యేసుక్రీస్తు ప్రభువారు తన మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నారు. లేవియకాండం 26:12 అధ్యాయంలో రాయబడిన ఈ మాట మీకు మనకు మనందరికీ ఆయన వర్తింపజేస్తూ ఉన్నాడు. ఆయన నడవడం అంటే అది సాధారణ విషయం ఏమీ కాదు. ఈ లోకంలో ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు, రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తులు ముందు నడుస్తూ ఉంటే వారి పక్కన నడిచే వారికి చాలా సంతోషం కలుగుతుంది. వారి వెనక నడిస్తే మరింత ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడే నేను మీ మధ్య నడిచెదను అని ఆయన తన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నడిస్తే ఏం జరుగుతుందో బైబిల్ లేఖనాల నుంచి కొన్ని మాటలు తెలుసుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనంలో హనోకు దేవునితో నడిచెను. 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచారంట. ఎవరైతే దేవునితో నడుస్తారో దేవుడు వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు అన్నాడు. ఈ భక్తి మార్గంలో మనం అందరం కూడా ప్రయాణం చేయడానికి, ఇష్టపడడానికి, ఆరాధనకు వెళ్ళడానికి, బైబిల్ పట్టుకోవడానికి, ఆయన వాక్యానుసారంగా నడవడానికి గల ప్రధాన కారణం పునాదులు కలిగిన పట్టణం ఉందని, నిలువరమైన పట్టణం ఉందని, ఈ లోకానికి మనం ఏం తీసుకుని రాలేదు, ఏమి తీసుకుని పోలేదని గొప్ప ధైర్యంతో మనము దేవునితో నడుస్తూ ఉన్నాము. అలాగే హానోకు నడిచారు. వారికి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. అయినప్పటికీ కూడా హానోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడు. మనం సాకులు చెప్పొచ్చు, ఆదివారం మందిరానికి రావడానికి కష్టమొత్తరంగా మారిపోయిందని ఎన్నో కుంటి సాకులు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ హానోకు జీవితం తెలియజేస్తుంది, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మందిరానికి వెళ్ళడం ఆశీర్వాదకరం. నీ మందిరంలో ఒక దినము గడపట 1000 దినాల కంటే శ్రేష్టమైన విషయాన్ని హానోకు ముందుగానే గుర్తించి దేవునితో నడిచాడు కనుక దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళారు. దేవునితో పాటు ఎవరైతే నడుస్తారో దేవుడు వారిని తీసుకుని వెళ్తారు. అపోస్తలుడైన పౌలు ఇలాగ ఉదాహరిస్తూ ఉన్నాడు. చెప్పుకోవచ్చు ఆయన గురించి. ఈ పరుగు పందెం అని చెబుతూ ఉన్నాడు. నడవడం అంటే దేవునితో పాటు పరిగెత్తడం, ప్రభునందు ప్రయాసపడడం, ఆయన కొరకు జీవించడం, ఆయన కొరకు నడవడం, ఆయన కొరకు మాట్లాడడం, ఆయన సేవా పరిచర్యలో అనేక రకాలుగా ఉన్న సేవా పరిచర్యను విస్తరింపచేసే విధంగా దేవునితో నడవాలి. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన జీవితం అందరికీ ఆదర్శం. 13వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు పాలు తెల్ల దేశానికి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు లక్షలాది మంది ప్రజలకు దేవుడు పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ప్రయాణం చేయనట్లుగా యెహోవా వారిని నడిపించారు. వారికి ముందుగా నడుచుచు దేవుడు ప్రజలు అద్దరికి ఇచ్చే వరకు దేవుడు వారిని నడిపించే దేవుడు అన్నాడు. ఆయన వారిని సదాకాలం నడిపించే దేవుడు. మన వస్త్రాలు పాతగిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా ఈ శ్వాస ప్రయాణంలో దేవుడు మనలో అంతం వరకు నడిపించి మనలను మరి శ్రేష్టమైన పరలోక రాజ్యం నడిపించే దేవుడై ఉన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో శిష్యులు అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట్లో వారు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున అంటే 3 గంటల సమయంలో ఆయన నడుచుచు వారి వద్దకు వచ్చారు. ఆయన వారి మధ్యలోనికి నడుచుకుంటూ వచ్చారు. వారు పడుతున్న కష్టాన్ని చూసి ఆయన వారితో పాటు నడవడానికి ఇష్టపడి ఆయన పలుకుతారు, ధైర్యం తెచ్చుకునడి, నేనే భయపడకూడని అని వారిని ధైర్యపరిచారు. ఆయన హనోకుతో నడిచారు. ఇశ్రాయేలు ప్రజలకు ముందు వెనక వారిని ఆవరించి నడిపింపజేశారు. శ్రేష్టమైన దేశాన్ని నడిపించడానికి శిష్యుల మధ్యలోనికి ఆయన దిగి వచ్చి నడిపించారు. ఆయన నడవడం ద్వారా పరలోక రాజ్యానికి చేరుకుంటాం. ఈ భూమి మీద ధైర్యం తెచ్చుకుంటాం. ఆయన మనతో నడిస్తే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఆయన మనతో నడిస్తే, ప్రభువే మనతో ఉంటే మనకు సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, కుటుంబంలో ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ అన్నిటిని కూడా దేవుడు శాంతపరుస్తూ ఆయన నడిపించే దేవుడు అయి ఉన్నాడు. మనకు సమాధానం కలిగజేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన మన మధ్య నడిస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో నడుచు జనులు అని మన గురించి రాయబడింది. మనము ఈ అంధకార సంబంధమైన లోకంలో ఉన్నప్పుడు దేవుడు అరుణోదయ దర్శనంగా
దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి ఆయన మనలను నడిపింపజేయడానికి ఇష్టపడిన దేవుడై ఉన్నాడు. ఈ లోకం చీకటి ఆవరించున్న ఈ లోకంలో ఆయన వెలుగుగా వచ్చారు. వెలుగైన దేవుడు. నేను ఈ లోకమునకు వెలుగును అని ఆయన గురించి ఆయన తెలియజేశారు. ప్రభు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పాటు నడిస్తే పరలోకం ఉన్నది, ఇది రాజ్యం ఉన్నది, యుగ యుగాలు ఆయనతో ఉంటాం, సదాకాలం ఉంటాం. కాబట్టి ఆయనతో నడిచి ఆయనతో పాటు మనం బంగారు వీధుల్లో తిరుగుదాం. పట్టణ కింద 21:24 రాయబడింది, బంగారు వీధుల్లో ఆయన మనను నడిపిస్తారని. అలాంటి శ్రేష్టమైన దేశానికి మనందరం ఆయనతో పాటు నడిచి అక్కడికి చేరుకునేంత వరకు దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.